ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచు బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి బైబిల్లోని బంగారు మాట కనికరం గల దేవుడు. మన దేవుడు కనికరం గల దేవుడు. నీవు నేను నమ్ముకొని కొనియాడుతున్నటువంటి దేవదేవుడు, మన సృష్టికర్త, కనికరం గల దేవుడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ఏ వాగ్దానం కూడా మర్చిపోడు. మన చెయ్యి విడువని ఎడబాయని దేవుడు మనకున్నాడు. అయితే దానికంటే ముందుగా 29వ వచనము మనం ఒకసారి చదువుదాం. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు ప్రత్యక్షమై మనల్ని చెయ్యి విడువక నడిపించే దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు కనికరము చూపు దేవుడై ఉంటున్నాడని మనకు వాక్యం సెలవిస్తుంది. ఏమని అనంటే, ఇవన్నీ కూడా మీరు చూస్తుంటున్నారు, వింటున్నారు. మాట విననల్లని ప్రజల గురించి చెబుతూ నీ దేవుడైన యెహోవాను నీవు వెతికితే ప్రత్యక్షమవుతాడు. ఆయన నీతో ఉంటాడు, నీకు కావలసినవి అన్నీ చేస్తారు అని చెప్పుచు యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, యెహోవా వైపు తిరిగి మరలా అంటే మనం తప్పిపోయిన వేళ మరలా తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. బైబిల్లోని బంగారు మాట, ఒకటే మాట తీసుకుంటాం మనం. ప్రతి శుక్రవారము బైబిల్లోని బంగారు మాట అని చూస్తాం. కనికరం గల దేవుడు. మనం తప్పిపోయి తిరిగి తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి చేరిన ఎడల ఆయన ప్రత్యక్షమవుతాడు. అంతేకాకుండా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. కనికరం గల దేవుడు. మనం చేసిన తప్పు ఒప్పుకొనినప్పుడు మరచిపోయి కనికర సంపన్నుడు మన దేవుడు. కనుక కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి మన చెయ్యి విడవడు. మనం ఏం చేస్తామంటే, మనం అవసరం ఉన్నప్పుడు చెయ్యిని దేవుని చెయ్యిని పట్టుకుంటాం. మన అవసరత అయిపోగానే మన చెయ్యి విడిచి పారిపోతుంటాం. చిన్నపిల్లల్ని చూసినట్లయితే అలాగే చేస్తారు. వాళ్ళకి భయం వేయగానే వెనుక నుండి వచ్చి కాళ్ళు పట్టుకోవడమో లేదా చేతులు పట్టుకోవడమో, దగ్గర నడవకుండా మనల్ని పట్టుకోవడమో అలా చేస్తుంటారు. అంటే అవసరం ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు తన తల్లి తండ్రితో ఎలా ప్రవర్తిస్తాడో మనము కూడా కొన్నిసార్లు దేవునితో అవసరం ఉన్నంతసేపు దేవా 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 అని ఆయనకు మొరపెడుతూ గుజాడుతూ ఉండొచ్చు. కానీ ఆ అవసరత తీరిన తర్వాత మర్చిపోయేవారు. అనగా చిన్న పిల్లల మాదిరి తండ్రి దగ్గర మనం కూడా చేయి విడుస్తున్నాం. కానీ దేవుడు ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, దేవుని మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. ఆయన కనికరం గల దేవుడు కనుక నిన్ను అని చెప్తున్నాడు. ఈరోజు మనందరి పేర్లు పట్టుకొని దేవుడు కనికరం గల దేవుడు, నా తప్పును తిరిగి తెలుసుకొని తండ్రి దగ్గర ఒప్పుకుంటే ఆయన కనికరం గల దేవుడు కనుక నిన్ను అంటున్నాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా చెయ్యి విడువని ఎడబాయని దేవుడు మనకున్నాడు. అంతేకాదు నేను నాశనం అవ్వడము దేవుడికి ఇష్టం లేదు. మనల్ని ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనం పడిపోతుంటే కష్టపడుతుంటే మన పరిస్థితులను చూసి ఊరుకునే దేవుడు కాదు. నిన్ను చెయ్యి విడువడు. తాను నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోడు. మన పితరులకు చేసిన నిబంధనను ఆయన మర్చిపోకుండా ఆ రోజు చేసిన నిబంధన తరతరములకు వర్తిస్తున్నది అని మనకు మరలా వాక్యం చేత నీవు నేను హెచ్చరించబడుతున్నాం. కనుక మనం దేవుడు చేసినటువంటి ఆ నిబంధనను ఆయన మర్చిపోను అని మనకు చెప్పడం కాదు. మన సృష్టికర్త నీ కొరకు నా కొరకు భూలోకమునకు అరదించిన దేవుడు కనుక మనము ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన వైపు తిరిగి
తిరిగినప్పుడు, దేవుణ్ణి శరణు వేడుకున్నప్పుడు ఆయన చెయ్యి విడువని దేవుడై ఉంటున్నాడు. ఎందుకంటే కనికరం గల దేవుడు. మనం ఈరోజు బైబిల్లోని బంగారు మాట, కనికరం గల దేవుడు కనుక ఆయన మన చెయ్యి విడువని ఎడబాయని దేవుడు మనకున్నాడు. చూద్దాం. అలాగే 119వ కీర్తన 156వ వచనం చదువుకుందాం. యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దేవుని యొక్క కనికరము మితిలేని కనికరం. ఇంతనే ఉంది అని చెప్పడానికి లేదు, ఇంతనే ఉంది, నన్ను ఆ రోజు కనికరించారు రేపు కనికరించరు అని చెప్పడానికి లేదు. మనం చూసినట్లయితే కొన్ని విషయాలలో మనకు రావాల్సింది ఈరోజు వచ్చిందంటే రేపు రాదు అని అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర అలా కాదు. మితిలేని కనికరం కలిగినటువంటి దేవుడు. మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో మనం చూసాము, మన దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు, మన సృష్టికర్త కనికరం గల దేవుడు అని చదువుకున్నాం. మనం తిరిగి ఆయన తట్టు తిరిగిన ఎడల ఆయన కనికరం గల దేవుడు కనుక మన చెయ్యి విడువడు, ఎడబాయుడు. పితరులకు చేసిన వాగ్దానము నీకును నాకును చేస్తానని చెప్పడం చూసాం. ఇక్కడ చూస్తే 119వ కీర్తన 156వ వచనంలో యెహోవా నీ కనికరములు మితిలేనివి అనుభవించిన వారు చెప్పుచున్న మాట. ఈరోజు నీవు నేను నా జీవితంలో, మన జీవితంలో అనేక మేలులు అనుభవించి ఉంటాం. కనుకనే భక్తులు చెప్పుచున్న మాట ఏంటంటే, దేవా నీ కనికరము మితిలేని కనికరం, అంత మితిలేని కనికరం గల దేవుడవై ఉంటున్నావు, నన్ను కరుణింపుము, నన్ను రక్షింపుము అని అడిగే భక్తుల యొక్క మాటలు కూడా మనము విని దేవుని యందు సంతోషించే బిడ్డలంగా నీవు నేను ఉండాలి. అలాగే 145వ కీర్తన 9వ వచనం చదువుకుందాము. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా అందరికీ ఉపకారి, ఒక్కరికే అని కాదు, అందరికీ ఉపకారం చేయడానికే ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి చేసేది కొంత అయితే అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చేసిన ప్రతి సమస్త కార్యముల మీద కూడా ఆయన అందరికీ ఉపకారం చేయడానికే ఉన్నాడు. కనుకనే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన సృష్టి కార్యములు, నీవు నేను మనము ఈ భూలోకమును అనుభవిస్తున్న సర్వ సృష్టి కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. కనుక ఆయన కనికరములు సమస్త సృష్టి మీదను అలాగే నీ మీద నా మీద కూడా ఉన్నవి అని చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ ఉపకారి దేవుడు. కొందరికి ఉపకారం చేసి కొందరికి అపకారం చేసే దేవుడు కాదు, అందరికీ ఉపకారి అయి ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, నీవు నేను నమ్ముకుంటున్న దేవుడు కనుక ఆయన కనికరం కలిగిన దేవుడు. పశ్చాత్తాపం, పాపము చేసి తప్పు చేసి ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన కనికరం గల దేవుడు కనుక చెయ్యి విడువడు, ఎడబాయడు అని కూడా మనము చూస్తుంటున్నాం. కనుక నీవు నేను నమ్ముకున్న దేవుని విడవక ఎడబాయక నిత్యము ఆయన కృపలో మనము వర్ధిల్లాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కనికరం గల దేవుడు. అయ్యో నేను తప్పు చేశానే, మరలా నేను అక్కడికి వెళ్ళను, నేను నా దేవుడి మొహం కూడా చూడను అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అపరాధ భావము తొలగించుకొని దేవుడి దగ్గరికి ఎప్పుడైతే తిరుగుతామో ఆయన కనికరం గల దేవుడు కనుక చెయ్యి విడువని దేవుడు నీకు నాకు ఉన్నాడు. మరలా మనం చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవునికి భయపడినట్లయితే, దేవుడు అన్న భయము మనలో ఉన్నట్లయితే ఆయన కనికరము తరతరములకు ఉంటుందంట. అంటే మనం ఒక్కరము దేవుడితో మొరపెట్టి ప్రార్థించినప్పుడు మన తరతరములకు ఆయన యొక్క కనికరము ఉంటుంది. అందుకే దేవుణ్ణి కనికర సంపన్నుడు అంటాం. ఆయన సంపన్నుడైనటువంటి దేవుడు, మితిలేని కనికరము కలిగినటువంటి దేవుడు. కనుకనే ఆయన కనికరం ఎలా ఉంటుందటంటే, ఆయనకు భయపడి నా సృష్టికర్త, నా దేవుడు, నన్ను రక్షించిన నా ప్రభువు అని ఎప్పుడైతే కాస్త భయపడి నా దేవుడు అన్న భయం కలిగి మనం ఉంటామో ఆయన ఏం చేస్తాడటంటే, ఆయనకు భయపడు వారి మీద
ఆయన కనికరము తరతరములు ఉండును. తరతరముల వరకు దేవుడు కనికరము కురిపించే దేవుడు, కనికరం చూపే దేవుడు, చెయ్యి విడువని దేవుడై ఉంటున్నాడు. కనుక నీవు నేను మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము నమ్ముకున్న ఆ దేవుడు కనికర సంపన్నుడు, కనికరం గల దేవుడు. కనుక చెయ్యి విడువని దేవుడు ఉన్నాడు. మనము ఆయన వైపు తిరగడం ఒకటే మనం చేయాలి. ఆయనకు భయపడము, ఆయన దగ్గర మనము తప్పు తెలుసుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన కనికరం గల దేవుడు కనుక చెయ్యి విడవక నడిపించే దేవుడని మనము వాక్యము చూస్తుంటున్నాం. అలాగే చూస్తే లూకా సువార్తలోనే 6వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము కలిగి ఉండుడి. అంతవరకు ప్రభువు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆరంభం నుండి చూస్తే ద్వితీయోపదేశకాండంలో చూసాము, ఆయన కనికరం గల దేవుడు, ఆయన వైపు తిరిగితే ఆయన కనికరం గల దేవుడు కనుక చెయ్యి విడవక పట్టుకునే దేవుడిని మనం కలిగి ఉంటున్నాం. ఆరంభం నుండి కూడా ఆ కనికరం గల దేవుడు, కనికరం గల దేవుడు అని చూస్తుంటున్నాం. ఆయన కనికరము తరతరములకు ఉంటుంది. మరి ఇక్కడ లూకా సువార్త 6:36లో చదివినట్లయితే, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దేవుడు ఇష్టపడేది మరొక మాట ఏంటి అది అనంటే, ఆయన తట్టు తిరిగి తప్పు చేసినప్పటికీ కూడా అపరాధ భావము ఉంచుకొనకుండా ప్రభు తట్టు ఎప్పుడైతే తిరుగుతామో, ఆయన కనికరం గల దేవుడు కనుక మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉంటున్నాడు. ఆయన కనికరమును తరతరములకు అందించే దేవుడై ఉంటున్నాడు. ఆయన కనికరము మితి లేకుండా ఉంది కనుక తరతరములకు దేవుడు అందిస్తూనే అంటున్నాడు. కనుక మనల్ని కోరేది ఏంటంటే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై. మనం తెలుసుకున్నాం, మన తండ్రి పరలోకపు తండ్రి మనకు కనికర సంపన్నుడై ఉన్నాడు. కనుక తండ్రి గురించి తెలుసుకొని తండ్రి చేయి పట్టుకొని నడిచే నీవు నేను ఎలా ఉండాలటంటే, మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. కనుక మనం మత్తయి సువార్త 5లో కూడా చూస్తాం, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. కనుక ఈరోజు నీతో నాతో కూడా బైబిల్లోని బంగారు మాట, కనికరం గల దేవుడు, కనికరం గల దేవుడు మనకున్నాడు. మనం కూడా కనికరం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి చిత్తానుసారంగా, తండ్రి ఇష్టానుసారంగా, తండ్రి కనికరము మనం ఎలా కోరుకుంటున్నామో మనము కూడా కనికరం కలిగి ఇహలోకంలో జీవించే కృప ప్రభు మనందరికీ కలగచేయునుగాక. ఆమేన్.